అందరికి క్షణార్థులులా ఎట్లున్నారు, మంచిగా ఉన్నారులే. ఇవాళనైతే మనం ఒక జబర్దస్త్ సింగర్ని పట్టుకొని మీ ముందరికైతే వచ్చిన ఆర్ఆర్ టీవీ మాట ముచ్చటతోని. సో ఇవాళనైతే గా పొల్ల పాటలు పాడేది ఇంటనైతే అసలు విమలక్క పాడుతుందా లేకుంటే ఈ పొల్ల పాడుతుందా అన్న రేంజ్లో పాటలు పాడుతుంది. మనం చెదలు పుట్టని తవ్వుతుంటే ఎట్లా చెదలు బయటకు వెళ్తుందో గా పొల్లని కదిలిస్తే చాలు పాటలేనక పాటలు పాటలేనక పాటలు పాటలేనక పాటలు పాడుతుంది. గా మంచి పొల్లను మంచి సింగర్ని అయితే ఇలా మీ ముందరికి పట్టుకొని రావడం జరిగింది. ముందుగా ఆర్ఆర్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా క్షణార్థులు. మన ఆర్ఆర్ టీవీ మాట ముచ్చట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరుగునబడ్డ కళాకారులను, కవులను, గాయకులను వెలికి తీసి మన యొక్క ప్రపంచానికి పరిచయం చేయడమే మన ఆర్ఆర్ టీవీ మాట ముచ్చట యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరన్నా మొదటగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళనైతే ఇక మనం వీడియోలోకి పోదాం. గా పొల్లనైతే మీ అందరికి పరిచయం చేస్తాం. మీ అందరికి ఎరుకున్న పొల్లనే కావనైతే. సౌమ్య నమస్తే. ఎట్లున్నావు? సూపర్. నువ్వు ఎట్లున్నావు? మస్తున్నారా? ఎన్ని రోజులు అవుతుంది అసలు నిన్ను కలిసి అయితే బగ్గ దినాలు అవుతుంది. ఇవాళనైతే మన ఆర్ఆర్ టీవీ మాట ముచ్చటతోని మన జనాలందరికీ నీ పాటల పుట్ట ప్రపంచాన్ని పరిచయం చేద్దామని ఇవాళ ఆర్ఆర్ టీవీ మాట ముచ్చటతోని నీ దగ్గరికి రావడం జరిగిందిరా. సో నీ వాయిస్ ఎట్లుంటుందో నాకైతే తెలుసు. అసలు నువ్వు వాడుతున్నావా విమలక్క వాడుతుందన్న రేంజ్లో వాడేస్తావు. నువ్వైతే ముందు ఒక్కసారి నువ్వు పరిచయం అయ్యేదానికంటే ముందు ఒక్కసారి నీ పాటను పరిచయం చేయి మన కోసం. ముందుగా ఆర్ఆర్ టీవీ ప్రేక్షకులకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాతాను దుట సింధూరమై, పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. సూపర్ సౌమ్య, అసలు ఎంత మంచిగా పాడుతున్నావు తెలుసా. అసలు నీకు ఒకటి చెప్పాలంటే నీ పాటలు ఇంటంటే వినబుద్ధి అవుతుంది. నాకు ఇంటంటే వినబుద్ధి అవుతుంది నాకు. ఒక్కొక్క టైంలో నేను అసలు ఏమన్నా ప్రోగ్రామ్ జరుగుతుంటే అరే గిడ విమలక్క వచ్చిందా అనుకుని పోయి చూస్తాడు. అసలు నువ్వే పాడుతున్నావు కదా. నేను అట్లా 2-3 సార్లు అసలు నేను దిమాగ్ ఖరాబ్ చేసుకున్నా తెలుసా. ఇప్పుడైతే మన వ్యూవర్స్కు పరిచయం అయ్యేదా. అసలు మీది ఎక్కడ, ఏ ఊరు, ఎట్ట నువ్వు పాటలకి వచ్చినావు, ఎవరితో వాడినావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఇవన్నీ పాటలు ఒకసారి అందరికి పరిచయం చేయి. తప్పకుండా. మాది గోదావరి కానీ సొంతూరు వచ్చేసి అమ్మ వాళ్ళది రామకృష్ణపూర్, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. కానీ ఉండేది మాత్రం ప్రస్తుతం గోదావరి. కానీ నేను 6వ తరగతిలో తెలంగాణ ఉద్యమం పీక్ మూమెంట్లో 2009 నుంచి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. ఎట్లా స్టార్ట్ చేసిన ఏందనే నీతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇంటర్వ్యూ ద్వారా ఇవాళ మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. కానీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నాకు పరిచయమైన నన్ను క్లోజ్ చేసి నువ్వు పాడతావు, నీకు అంత ధైర్యం ఉంది అని చెప్పింది మాత్రం నువ్వే సాయి. అప్పుడు సాయి, ఇప్పుడు సాన్వికగా నువ్వు అందరికి పరిచయం అయినావు. ఇవాళ సాయితో పాటు నా జర్నీ ఇట్లా కొనసాగించింది. తర్వాత 2 సంవత్సరాలు సాయితో ప్రోగ్రామ్స్ చేసుకొని ఆ తర్వాత సమీర, పల్లలింగన్న తాత వీళ్ళందరితో నీ పరిచయంతో విమలక్క దగ్గరికి నేను 6వ తరగతిలో అడుగుపెట్టిన. ఆ పరిచయం కాస్త ఇక్కడ దాకా వచ్చింది. విమలక్కతో జర్నీ 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ సమాజానికంతా కూడా నేను ఒక అరుణోదయ కళాకారిణిగా పరిచయం అయినా. ఇవాళ ఆ ప్రజలు ఇచ్చిన గుర్తింపే ఇవాళ నాకు మీరందరూ చేసినటువంటి సహకారం. ఓకే, ఇప్పుడు అసలు ఏం చదువుకున్నావు నువ్వు? నేను అంటే డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ వరకు ఎక్కడ చదివినావు? 6వ తరగతి వరకు ఇక్కడ గోదావరికంలో చదువుకున్నా. ఆ తర్వాత విమలక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే అన్ని నా స్టడీ మొత్తం అక్కడే. ఓకే, విమలక్క దగ్గరే అక్కడే. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు మనం ఏదైతే తెలంగాణ ఉద్యమం నుండి ఈ మన పల్లె పాటలు కానీ జనాలను చైతన్యం చేసే విధంగా నువ్వు పాటలు బాగా పాడినావు. మరి తర్వాత విమలక్క దగ్గరికి పోయినాక ఎటువంటి పాటలు పాడేదానివి అసలు? ఇక్కడున్న అంటే ఇక్కడ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో వాడినాం. అరుణోదయ వేయిన తర్వాత ఏమైందంటే తెలంగాణ ఉద్యమంతో పాటు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటంలో అమరులైన వాళ్ళ కోసం, ప్రజల కోసం ఆంధ్ర తెలంగాణని కాకుండా ఎక్కడ పేద ప్రజలకు ఎక్కడ
అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ అరుణోదయ పాట ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాటలలో నేను ప్రయాణమై సాగిన. సరే సౌమ్య, ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రస్థానం అయితే ఇట్లున్నది. ఈడ మొదలు సాంగ్ ఎప్పుడైతే మొదలు పెట్టినావో ఆ నుంచి అయితే ఇట్లా నీ ప్రస్థానం జరిగింది కదా. విమలక్క దగ్గర పోయినాక మొదలు ఏ పాట పాడినావు బగ్గ అసలు? నాకు పైలం సంతోష్ అని రాసిన పాట అంటే అప్పుడు చాలా ఇష్టం ఉండే. అంతేనా? అది అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద కానుగు చెట్ల కింద, కానుగు చెట్ల కింద కునుకు తీసిండ్రో, కానుగు చెట్ల కింద అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద. అసలు ఈ సాంగ్ అసలు ఎంత బాగుంటది, అసలు సూపర్ గా ఉంటది ఈ సాంగ్. అంటే అప్పట్లో ఈ ఉద్యమ పాటలు వింటేనే ఈ కూస్బాంబ్స్ లేస్తాయి అంటారు కదా, అట్లుండే. ఆ చిన్నతనం నుండే మనం ఈ పాటలలో సాగినాం కాబట్టి ఆ పాటల మీనింగ్ ఏంది, వాళ్ళ జీవితాలు ఏందనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అలా మునిగిపోతాం మనం. నీకు తెలియని ఏముంది కొత్తగా నేను. అయితే సౌమ్య, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎందరు మీరు? మేము అన్నదమ్ములు మాకు లేరు, అక్క చెల్లెళ్ళ ముగ్గురం. నువ్వు పెద్దనా చిన్ననా? నేను లాస్ట్. నువ్వే కొత్సాకరి పుట్టిన వాళ్ళ ఆట. కొడుకులు లేనందుకు నేను ఒక కొడుకులాగా ఇంట్లో. అంతేనా? కుటుంబ భారాన్ని మొత్తం మోసుకొస్తున్నావు. ఓకే సౌమ్య, పెళ్ళి అయిందా మరి? అయింది. పెళ్ళి అయిందా? ఎందరు పిల్లలు? పాప బాబు. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలుసుకోవడం జరిగింది. అయితే సౌమ్యకు నాకు చాలా బగ్గ పరిచయం. తెలంగాణ ధూమ్ధాంలు అప్పుడు మేమిద్దరం బాగా ప్రోగ్రాములు చేసినాం. కానీ సౌమ్య ఎప్పుడైతే విమలక్క దగ్గర పోయిందో మా ఇద్దరి మధ్యలో బాగా గ్యాప్ వచ్చింది. సో అప్పటి నుంచి సౌమ్య మొత్తం విప్లవం వైపు పోయింది, నేను తెలంగాణ వరకు ఆగిపోయిన అన్నట్టు. సో అప్పుడు మార్గం ఒక్కటే, కానీ అప్పుడు విమలక్క దగ్గర మొదలైన ప్రస్థానం సౌమ్యది. ఏది భూమి కోసం, భుక్తి కోసం, జనాలకు ఏదైతే పేద ప్రజలకు అందని ఉన్నాయి వాటి అన్నిటి కోసం అప్పుడు మొదలైన పోరాటం స్టిల్ ఇప్పటిదాకా కూడా ఈ పోరాటం చేసుకుంటూనే ఉంటుంది. పాటల కోసం, పాటలతోని జనాల్లో చైతన్యం చేసుకుంటే, జనాలలో ఉత్తేజం రింపుకుంటూనే వస్తుంది. సౌమ్య, నువ్వు ఈ ఉద్యమ పాటలు వాడినవు ఓకే, ఉద్యమ పాటలు వాడటానికంటే ముందు మరి తెలంగాణలో ప్రోగ్రామ్ చేసేదానివి. తెలంగాణలో పల్లె పాటలు ఏం పాడేదానివి నువ్వు అసలు? తెలంగాణ కంటే ముందు కూడా నాకు చిన్నప్పటి నుంచి సిటీ కేబుల్లో వస్తున్నటువంటి పాటలు, అంతడుపుల నాగరాజు అన్న గారి పున్నాపు వెన్నెల, మల్లె చెట్టు కిందికెళ్ళి, ఇలాంటి పాటలు నేను టీవీ చూసుకుంటూ నేర్చుకునేదాన్ని. నేనంటే ఒక పాటలు అంటే నాకు లైఫ్ లో నేను ఒక సింగర్ అవుతా అనేది ఎప్పుడు నా కళలో కూడా ఊహించలేదు, అనుకోనిది. కానీ అట్లా టీవీలో వస్తున్న సందర్భంలో నేను చూసి నేర్చుకొని ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత నేను నా 3rd క్లాస్లో ఫస్ట్ పాడిన పాట స్కూల్లో. 3rd క్లాస్లో అప్పటికి ఇంకా నాకేం తెలియదు. మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది, ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. ఈ పాట ఫస్ట్ నేను పాడిన పాట. అసలు ఎంత మంచిగా పాడినాడు తెలుసా. ఒకటేసారి నాకు ఎట్లయిందంటే ఊళ్ళల్లో పోయి వచ్చినంత అదైపోయినా నేనైతే పరవశించిపోయినా. అవును. అయితే సౌమ్య, నువ్వు ఈ తెలంగాణలో మన ఇద్దరం పాటలు పాడినాక నువ్వు ఏదైతే అక్కడికి వెళ్ళిపోయినావు విమలక్క దగ్గరికి. విమలక్క దగ్గరికి పోయినాక మరి కొంతమందికి ఉద్యోగాలు అనేటివి కూడా ఇచ్చిండ్రు కదా సౌమ్య, మరి నువ్వు ఎందుకు చేస్తలేవు ఉద్యోగం? అంటే అప్పుడు ఫస్ట్ సారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలలో నాకు వచ్చింది, కానీ అప్పుడు ఇక విమలక్క దగ్గర ఉన్నా కాబట్టి నేను ఆ ఉద్యోగానికి చేయలేకపోయినా. కానీ తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్లో పెట్టుకున్నప్పుడు దురదృష్టం రాలేదు. ఎవరో మార్మూలలో ఉన్నటువంటి కోలాటం ఆడేటోళ్ళకి వచ్చింది, మాలాంటి వాళ్ళకి రాలేదు. అందులో అవకతవకలు అయితే బాగా జరిగినాయి. అసలు నిజమైన కళాకారులకైతే ఉద్యోగాలు రాలేదు. ఎవరో ఏదైతే తెలంగాణలో పోరాడిన కళాకారులకు ఉద్యోగాలని ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఆ ప్రపోజల్ తీసుకొచ్చిందో చాలా ప్రతి ఒక్కరు కూడా మేము కళాకారులం అని బగ్గమందిగా పడ్డారు కదా. అసలు ఇప్పుడైతే అప్పుడు 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికైతే ఇంకా పుట్ల కొద్ది పుట్టుకొచ్చారు కళాకారులు. బయటకు తీసుకొస్తే కూడా అంతే. అవును. సరే స్వామి, ఎట్టకేలకు నువ్వు అయితే నీ గొంతును నమ్ముకున్నావు, ప్రజలను చైతన్యం చేయడానికి నీ యొక్క గొంతుతోని ప్రజల్లో ప్రజలు పడే కష్టాలలో మనం పడే కష్టం ఎంత కాదు, వాళ్ళ కష్టం ఉన్న రోజులే మన పాట నిలబడుతుంది. కాబట్టి ఆ ఉద్యోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మన పాట అయితే ఇప్పటికుంటది. అంతే. అయితే సౌమ్య, ఇప్పుడు విమలక్క దగ్గరికి పోయినావు, ఇక్కడికి వచ్చేసినావు. ఇప్పుడు మరి ఇప్పుడు అంటే ఇక పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడే. అత్తగారి దేవురు ఇక్కడ గోదావరికనేనా?
ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా మరి పెద్దలు చూసిన లగ్గమేనా? లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఏం చేస్తాడు మీ పొలగాడు? ఫోటోగ్రాఫరా? మొత్తం నిన్ను ఇంకా దించుతాడు కావచ్చు మంచిగా. అంతేముండదు, అందరు అనుకున్న అంత ఈజీగా ఏముండదు. అంతేనా? ఇంట్లో వాళ్ళనే నెగ్లెక్ట్ చేస్తారు, బయట వాళ్ళనే. అంతేనా? ఓకే. ఎట్టకేలకు మొత్తానికి అయితే ఓ ఇంటి దాని అయిపోయినావు నువ్వు. అయితే చిన్నప్పుడు బుడ్డ పొరలెక్కున్నప్పుడు చూసిన నేను. అయితే మొత్తానికి ఓ ఇంటి దాని అయినావు, 2 పిల్లలు, నీ సంసారం బాధ్యత పెరిగిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా పోతున్నావా? పాటలు పాడడానికి పోతున్నావా లేకుంటే కొనసాగించిన ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా అట్లనే చేస్తానా పోతాను? అప్పుడు అంటే నువ్వు తెలంగాణ అప్పుడు అంటేనేమో తెలంగాణ గురించి పాడుతీవి, విమలక్క దగ్గర పోయినాక జనాలు చైతన్యం చేసే దాని గురించి వాడుతీవి. మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తాను? పెళ్ళి అయినా కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుండే మన తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది మన తెలంగాణ అన్న డైలాగ్ అయితే మనం విన్నాం ఎలక్షన్స్ ముందు. అవును. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే సరే ఉద్యోగం రాలే కావచ్చు, కానీ ఏ నాయకుడు ఉన్నంతసేపు ఎవరికి ప్రజలకు ఎంత పని జరిగింది అనేది అయితే మన గుండెల మీద. అయితే నువ్వు మాట కంటే మొదలు ఒక పాటతో చెప్పు, అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది. తప్పకుండా సాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజల బ్రతుకులు మాత్రం మారుతాయి అని అయితే కష్టం చెప్పడం. అందుకనే నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. మట్టి ముద్దలతో పెట్టిన గోడలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు. మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. ఇట్లుంటాయి ప్రజల బతుకులు. అసలు ఎంత మంచిగా పాడుతున్నావు తెలుసా? అసలు పక్కా ఇక అసలు నువ్వు వాడుతుంటే ఇక ఆ పాటలు లీనమైపోవాల్సిందే. సౌమ్య, ఇప్పుడు అందరు ప్రజల గురించి పాడుతున్నావు కదా, ఈ మధ్యలో బగ్గా ఆడిపోరగన్ల మీదనైతే బగ్గా అసలు ఎట్లా జరుగుతుందంటే బాగా వాళ్ళని మొత్తం పాడు చేయడం, ఖరాబ్ చేయడం, ఇవన్నీ బగ్గా జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళ కోసం వాళ్ళ మీద ఇలాంటి పాటలు మీరు ఏం రాపుతలేరా? మరి వచ్చినాయి, ఎందుకు రావు? ఒక్క పాట అంటే మగవాళ్ళ ప్రేమ అనే పేరుతోని కామంతో ప్రేమ పేరు అడ్డు పెట్టుకొని వాడుకుంటున్నారు తప్ప అమ్మాయిలను ఏ రోజు కూడా, అంటే ఒక ఆడపిల్లను ఖరాబ్ చేసే టైంలో వాళ్ళ తల్లి కానీ చెల్లె కానీ అక్క కానీ ఎవ్వరు గుర్తుకొస్తలేరు కావచ్చు. అందుకనే అంటే ఒక డ్రెస్ కోడ్ ఉన్నది కాబట్టి అమ్మాయిలు అట్లా బట్టలు గలీజ్గా వేసుకుంటున్నారు కాబట్టి మాకు ఇట్లా అవుతుంది అని అంటున్నారు. కానీ చిన్న 6 నెలల పాప మీద కూడా జరుగుతున్నాయి. మరి రేపు కేసులు చాలా వచ్చినాయి బయటికి. మరి 6 నెలల పాపకి ఏ డ్రెస్ కోడ్ ఉంటుంది? పెద్దవాళ్ళకు అని అంటే డ్రెస్ కోడ్ అని అనుకుంటాం కదా, చిన్న 6 నెలల పాపకి ఏ డ్రెస్ కోడ్ ఉంటుంది? అందుకనే అసలు ఈ సమాజంలో సరే డ్రెస్ కోడ్ అని అన్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లుండాలో అట్లా ఉంటున్నారు, ఎంతో కొంత మారుతున్నాయి. ఎన్ని వచ్చినా కూడా ఒక ఆడపిల్ల ధైర్యంగా ఒక పులిలాగా ఉన్నంతసేపు ఏ మొగాడు కూడా మన మీద చేయి తీయడానికి ధైర్యం రాదు. వాడు ఏదో చేసింది కానీ మనం పిరికితనంతో ఇంకా కుమిలిపోయి నాకు ఇట్లా జరిగింది కానీ నేను బయటికి వెళ్తే నాకు ఎట్లనేమో నన్నేమో అనుకుంటారని అనుకుంటారు. కానీ ఇవాళ నాకే జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది, వాళ్ళకి జరగకుండా ఉండాలి అని అంటే నేను ఇవాళ ధైర్యంగా ముందుకెళ్ళి నాకు జరిగిన సమస్యని బయట పెట్టి ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తే రేపు ఇంకో అమ్మాయికి జరగకుండా ఉంటుంది అని ప్రతి ఒక్క అమ్మాయి కూడా ముందుకు రావాలి. అందుకనే మానుకోట ప్రసాద్ రాసిండు మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా, నెత్తుటి ముద్దై నేలన పడ్డ కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతివే. రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి. నెత్తుటి ముద్దై నేలన పడ్డ కోటి నొప్పుల గురుతై కుడి తినే అమ్మ. ఇట్లా చాలా పాటలు మనకు ధైర్యంగా రాస్తున్నారు. ఆ కాలంలో కూడా యాసిడ్ దాడి వరంగల్లో ఫస్ట్ అయినప్పుడు కూడా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిండు, అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీ నాడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు గుట్టే, గులాబీలతో వెంటబడుతూ ఆకతాయులొచ్చే. ఇట్లా గులాబీలను అడ్డు పెట్టుకొని ప్రేమ పేరుతోని అలా కామం మొత్తం మన ఆడోళ్ళ మీద చూపిస్తారు మొగోళ్ళు. అందరూ అయితే అసలు గీ పొల్లది ధైర్యం చూస్తారు కదా. అసలు గీమలెక్కు ఉండాలుల్లా. ఎవడన్నా మొగోడు ఆడుల మీదకి అత్తాడంటే వాడు భయపడి పోవాలి.
ఏంది అమ్మో ఈ పొల్లెంబడి పడతాను కానీ ఇది ఏం చేస్తుందో నన్ను అన్న ఒక భయం అనేది రేపాలి. ఏ ఆడపిల్ల అయినా కూడా ఈ ఆడపిల్లని చూసుకొని కొంచెం ధైర్యంగా ఉండండి. ఏ మొగడు ఆడిదే ఆదిశక్తి. ఏ ఆడిది తిరగబడ్డా కూడా మొగని బతుకు పట్టిదే కదా. దయచేసి మొగోళ్ళు కూడా అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ దండం పెట్టి చెప్తాన్నా, ఏ ఆడపిల్లని కూడా కామంతో చూడకండి. అందరు మన తోడబుట్టిన అక్క చెల్లెల లెక్కనే చూడండి. మరి చెల్లె, ఇప్పుడు నువ్వు తెలంగాణ ధూమ్ధాములప్పుడు తెలంగాణ పాటలు పాడేదాన్ని. అప్పుడు బగ్గనికి పేరు తెచ్చిన పాట ఏంటిది? బగ్గ పేరు తెచ్చిన పాట అంటే జనాలకు పరిచయం ఉన్నటువంటి పాట, నీకు తెలిసినటువంటి పాట. ఈ పాట తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. తెలంగాణ ఉద్యమంలో ఏ వేదిక ఎక్కినా కూడా ఈ పాట పాడని అయితే దిగేది లేదు. అంతేనా? ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మోజడ కొప్పైరా, దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఎటు చూసిన ఈ టీవీలొల్లే గదరా, మన పని పాఠాలన్నిటిపై దాడే గదరా, మన పని పాఠాలన్నిటిపై దాడే కదరా. ఆడిన సిందోళ్ళ ఆటల కోసం, పాడిన పద్యాల జాడల కోసం, పాతరేకు ప్లాస్టిక్ తగిలయ్యారా, నీ తోలు వాద్యాలు మోగించారా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. అసలు ఈ పాటనైతే తెలంగాణ ఉద్యమాలు అప్పుడైతే ఊపేసింది. ఈ పాట కానీ, గర్జనన్న పాడిన పాట కానీ, ఎన్ని పాటలు అసలు తెలంగాణ ఉద్యమంలో. నువ్వు పాడిన పాట కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు అది అసలు అదొక గణనీయత అని చెప్పుకోవాలి అసలు ఆ పాటలను. ఆ తెలంగాణ ఉద్యమం అంతా కూడా పొద్దున మనం 9కి కట్టుకున్న గోసులు మళ్ళీ రాత్రి ఏ టైం అయినా కానీ ఇప్పకుండా కూడా అసలు అలిష్ట అన్నది ఏ రోజు కూడా. అది తెలంగాణ ఉద్యమంలో ఆ కాలికి గజ్జ కట్టి గోసి పోసుకొని గొంగడేసుకొని ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు మనం తెలంగాణలో ఇంత మంచిగా బతుకుతున్నాం. ఎట్లయితేంది సౌమ్య, మొత్తానికైతే జనాల గుండెలను అయితే కవులు కానీ కళాకారులు కానీ వాళ్ళ స్థానం జనాల గుండెల్లో ఎప్పుడు అది చివరి వరకు ఉంటుంది. మరి సౌమ్య, ఇప్పుడు ఆడపిల్లల గురించి వాడినావు, తెలంగాణ గురించి వాడినావు, పల్లె గురించి వాడినావు, భూమి జాగల గురించి జనాలను చైతన్యం చేసే దాని గురించి వాడినావు. మరి అన్ని పాటలు వాడినావు కానీ ఒక పాట వాడతలేవు నువ్వు. ఏం పాట? ఊర్లలో ఒకటి ఉంటుంది రోగం, పొద్దెల్లా కూలికి పోయి వస్తారు, సాయంత్రం కాగానే గింత తాగి పంటారు. వాళ్ళు చేసిన కట్టం అంతా గదానికే పోతుంది కదా, మందు మద్యపానం. గదాని గురించి వాడతలేవు ఏంది చెల్లె? మరి వాడతా. మిత్రన్న రాసిండు అరుణోదయ సీడీలో వాడిరు. సందా మామ సందా మామ సందా మామయ్యో, నా సందా మామయ్యో, ఈ మధ్య మెట్ల మబ్బులోలే ముసురుకుందయ్యో, సింహ సీకాటయ్యిందో. సందా మామ సందా మామ సందా మామయ్యో, నా సందా మామయ్యో, ఈ మధ్య మెట్ల మబ్బులోలే ముసురుకుందయ్యో, సింహ సీకాటయ్యిందో. మా అయ్యా నీ కాళ్ళు గడిగి చేతుల పెట్టిండో, మా అవ్వ నా కళ్ళు దుడిసి సాగనంపిందో. నువ్వే నా దిక్కు ముక్కని నమ్ముకున్నాను, నువ్వు తాగుబోతువైపోతే కల్లాడిల్లాను. సందా మామ సందా మామ సందా మామయ్యో, నా సందా మామయ్యో, ఈ మధ్య మెట్ల మబ్బులోలే ముసురుకుందయ్యో, సింహ సీకాటయ్యిందో. అసలు సౌమ్య, నిజంగా ఊర్లలో అయితే బగ్గ గుడుంబ కానీ మందు కానీ గంజాయి కానీ ఇవన్నీ బగ్గ అలవాటు అవుతాండ్రుల్లా. దయచేసి దండం పెట్టి చెప్తాన్నా, మన తెలంగాణలకు కానీ ఎక్కడోళ్ళకైనా ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమందికి కూడా ఆర్ఆర్ టీవీ మాట ముచ్చట తరపున దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఎవ్వరు కూడా మద్యపానానికి బానిస కావద్దు, కుటుంబాలను ఆగం చేసుకోకుండ్రి. మరి చెల్లె మస్తు అన్నవరా. అసలు నిన్ను ఏ టాపిక్ గురించి ఏ ముచ్చట అడిగినా కూడా పాటతో నాకు చెప్తాను. మరి అంతే కదా. ఇప్పుడు మనం అంటే జనాలకు బోరు రాకుండా ఉండాలంటే మనం మైక్ పట్టుకొని స్పీచ్ ఇస్తే గంట సేపు ఇచ్చింది ఒక ఎత్తు, అదే ఒక 4 నిమిషాల పాటతో మనం జనాలను ఈజీగా ఆకర్షితులను చేసుకుంటాం. ఓకే. మరి చెల్లె, నువ్వు ఇప్పుడు పాటలు అయితే పాడుతున్నావు, మరి సౌమ్య పలానా పాట పాడితే మస్తు ఉంటది అని నీకు బగ్గ పేరు తెచ్చిన పాట ఏంటిది? బగ్గ పేరు తెచ్చిన పాట అంటే ఇక అది నువ్వే పాడితే నీకే సెట్ అవుతుంది ఆ పాట. అదొకటి. ఆ పాట పాడు.
తప్పకుండా అదొకటి. ఇప్పుడు ఆడదండప్పుల పాడింది ఇంతకుముందు ఆ పాట ఒకటి. అంటే ఇప్పుడు ఈ గోదావరికంలో నేను అలవాటైనప్పటి నుంచి నేను 11 డేస్ ప్రోగ్రామ్స్ కానీ అట్లా వెళ్తున్నా. మాన్కోట ప్రసాద్ రాసినటువంటి పాట లోకమా విన్నపం. ఈ పాట కోసం కేవలం నన్ను 11 డేస్ ప్రోగ్రాంలో చాలా మంది పిలుస్తున్నారు. అందుకనే ఆ పాట లోకమా విన్నపం భూలోకమా విన్నపం లోకమా విన్నపం భూలోకమా విన్నపం వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ నడవలేని నానమ్మ కథ మెతుకులేని ముసలమ్మ వెద లోకమా విన్నపం భూలోకమా విన్నపం ఈసడించేటి బ్రతుకురా ఇంటిల్లి పాది వెలివేసెరా పరాయి మనుషుల తీరుగా పట్టించుకోరు తనవారురా ముసలిదొక్కతి చీకటి గుడిసెల ముక్కిన మూల్గిన దిక్కులేదురా కనికరమన్నదో చూపరు కని పెంచుకున్న ఈ కొడుకులు లోకమా విన్నపం భూలోకమా విన్నపం. అంటే తల్లి ఇలాంటి కొడుకుల కోసం ఎన్నో రాళ్ళకు రప్పలకు మొక్కుతుంది. ఆ చరణం కూడా లాస్ట్కు రాసిండు, ఎంత బాగుంటుంది అంటే రాయికి రప్పకి మొక్కిన రతనాల కొడుకుల కోసమై పురిటి నొప్పుల బాధను పుణ్యమంటూ భరించిన పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే ఆశలే లేవురా కరి చూపు చూసి పోరాదురా మనువడ నాన్నతో చెప్పరా తల కొరిమి పెట్టి పొమ్మని. అసలు నిజంగా తల్లిదండ్రులను చాలా మంది బగ్గమంది కన్నుడి వరకే తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది, పెంచుడు వరకే తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. కానీ బగ్గ పోరగన్లు తల్లిదండ్రులను అయితే పట్టణంలో పోయి చదువుకుంటారు, ఆన్నే కొలువులు చేస్తాను, గాన్ని లగ్గాలు కూడా చేసుకుంటారు. ఊళ్ళల్లో ఉండి కష్టం చేసి తల్లిదండ్రులను అయితే ఎవరు పట్టించుకుంటలేరు. నిజంగా దయచేసి అందరికీ అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడాము వాళ్ళు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి మీకు ప్రాణం పోసి వాళ్ళు కష్టం చేసి వాళ్ళ కష్టం మీరు పడద్దని ఏదైతే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడకుండా చేస్తారో వాళ్ళని చివరి దశలో మాత్రం ఎవరు వదిలేయకుండా మీకు వీలున్నంత టైంలో వాళ్ళతో బాగా సమయం కేటాయించుండ్రి, మంచిగా చూసుకోండి వాళ్ళను. చెల్లె మస్తు చెప్పిన దగ్గర ఉన్నప్పుడే తెలుస్తుంది, దూరం అయితే తప్ప వాళ్ళ విలువ మనకు తెలిసి రాదు, తల్లిదండ్రులైనా ఎవరైనా. అంతే చెల్లె. అసలు తల్లిదండ్రుల వ్యధ ఎట్లుంటుంది అనేది అసలు బగ్గ ఒక పాట రూపంలో అయితే మంచిగా చెప్పింది చెల్లె. ఒకటేసారి మనసంతా ఒక దిగ్భ్రాంతిలకు పోయింది. నాకు ఆ పాట ఎందుకు ఇష్టము అని అంటే తల్లిదండ్రులను మంచాల పడ్డప్పుడు చూసుకోవడానికి నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అంటారు, అంతే వంతులు పెట్టుకుంటారు. అదే వాళ్ళు చచ్చిపోయిన తదనంతరం ఆస్తులు పంచుకోవడానికి మాత్రం నాకని ముందుకు వస్తారు. పంచుకునేటప్పుడు ఉన్న ఆతృత మరి చూసుకునే దాంట్లో ఉంటలేదు. భూములు జాగ్రత్త. ఈ రోజుల్లో నేను మొన్న రీసెంట్గా నేను ఆ మధ్యలో హైదరాబాద్ పోతుంటే పేపర్ చదువుతుంటే కూడా 3 బిడ్డల తల్లి కూడా వాళ్ళకు ఒక తండ్రి లేని సమయంలో వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేస్తే కనీసం ఆమె చావు కూడా బిడ్డలు రాని పరిస్థితి. అంటే బిడ్డలు కూడా ఇంత గలీజ్గా తయారవుతుండ్రా అని నాకే ఇన్సల్ట్ అనిపించింది. ఏదేమైనా కూడా బిడ్డలైనా కొడుకులైనా కూడా తల్లిదండ్రులను ఆగం చేయకుండ్రి, వాళ్ళ చివరి దశలో వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎందుకంటే రేపు మనం కూడా అదే స్థితికి పోతాం. రేపు ఎవ్వరం భూమి మీద కొసెల్ల బతకడానికి రాలేదు. ఇవాళ వాళ్ళు ముసలోళ్ళు అయినా రేపు మనం ముసలోళ్ళు అవుతాం. కాబట్టి ఎవరైనా కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మరి చెల్లె ఇప్పుడు ఏదైతే కూడా ఇవన్నీ పక్కకు, ఇప్పుడు ఉద్యమం కానీ ప్రజలను చైతన్యం చేసేది కానీ అమరవీరులది కానీ ఇవన్నీ పక్కకే పెట్టిరు జనాలు. బాగా ఇప్పుడు ఫోక్ పాటలకు బాగా అలవాటు అయినరు. ఏమన్నా అంటే ఫోక్ పాటలు యూట్యూబ్ గిట్లా తీస్తే చాలు మొత్తం పోటీగా. అసలు దాని వెనకాల ఎంత అర్థం ఉంటుందంటే దాన్ని మంచిగా మనసు పెట్టి తింటేనైతే దాంట్లో బొచ్చడి అర్థాలు వెళ్తున్నాయి. కొన్ని గలీజ్గా ఉంటున్నాయి, కొన్ని మంచిగా ఉంటున్నాయి. మరి గసంటి పాటలు ఏమన్నా వాడినావా నువ్వు? పల్లె పాటలు ఫోక్ సీడీలలో ఏం పాడాలి కానీ ప్రోగ్రాంలలో స్టేజీల మీద మంచుకున్న పాటలు అయితే చాలా. ఏం పాట వాడినావు స్టేజీల మీద? నాకు బాగా నచ్చిన పాట అంటే మన ఇప్పుడు రీసెంట్ గా రేలార గంగ ఆమె యూట్యూబ్ ఛానల్లో వాడింది నా ఈ దూర నా సిన్ని దూర. నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్న బాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న,
ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కత్తనోయి రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కత్తనోయి రాజిరెడ్డి, ఇంటి ముందు పత్తి పెట్టు రాజిరెడ్డి, ఇంటి ముందు పత్తి పెట్టు రాజిరెడ్డి, పత్తి ఏరానే నస్తనోయి రాజిరెడ్డి, పత్తి ఏరానే నస్తనోయి రాజిరెడ్డి, నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న, నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న, సిలకల మోకం సిన్నవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. అంటే ఆ బావి ముందర పత్తి పెడితే ఆయన చూసడానికి వస్తుంది అట్లా. అంటే ఒకప్పుడు అట్లుండే ప్రేమలు, ఇవాళ ఏమున్నా సెల్ ఫోన్లు వచ్చి సెల్ ఫోన్లలో చెప్పు అంటే చెప్పా నువ్వు అంటే ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఉత్తరాలు, దానికంటే ముందు నాట్లల్లో కలుసుకొని ఇట్లా అంటే ఒకరి మనసులో ఉన్న అభిప్రాయం ఒకరు అట్లా ఈ పాటల రూపంలో నాట్ల పాటలు వాళ్ళ కల్పితాలు మాత్రమే, వాళ్ళు సృష్టించుకున్న పదాలు మాత్రమే, అట్లా చెప్పుకునేది ఒకరి అభిప్రాయాలు ఒకరు. మస్తున్న చెల్లె. మరి ఏదన్నా అందరు వాడతారు పాటలు, ఈ పాట నేను వాడితే బగ్గ మస్తుండు కావచ్చు, బగ్గ హిట్ అవ్వు కావచ్చు, ఈ పాట ఛాన్స్ నాకు అత్తే మంచిగా ఉండు అని ఏదన్నా పాట అనుకున్నావా? ఏం పాట ఉన్నది గట్లా ఈ పాట నేను వాడితే మస్తు ఉండు కావచ్చు అనుకునేది? అంటే వాళ్ళ అభిప్రాయం ఏమో నాకు తెలియదు, కానీ నాకు మనసులో ఉండే పాట మాత్రం ఫోక్లో కట్టకు బండి చాలా ఇష్టం. ఆ పాట ఒక్కసారి వాడు. కట్టకు బండి కాడెడ్లా బండి, గుంజర బండి జోడెడ్లా బండి, బండి ఆ పరపిలగో రాములయ్య, నేనస్తర పిలగో రాములయ్య, బండి ఆ పరపిలగో రాములయ్య, నేనస్తర పిలగో రాములయ్య, చీర గట్టిందాక రైకె దొడిగిందాక, బొట్టు పెట్టిందాక బొమ్మలు దిద్దిందాక, బండి ఆ పరపిలగో రాములయ్య, నేనస్తర పిలగో రాములయ్య, బండి ఆ పరపిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య. మస్తు అన్నవు చెల్లె. సరే ఇప్పుడు పాట ప్రస్థానం కొంచెం పక్కకు పెడితే మరి ఇంట్లో ఎట్లుంటుంది నీకు సపోర్టు? మీ ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు? ఫుల్ సపోర్ట్. అంతేనా? మంచిగా పాటలు పాడమంటాడు, తీసుకుపోతాడా? అంటే ఆయనకు వీలున్నంత వరకు తీసుకొని పోతాడు, వీలు లేనప్పుడు ఇంకా పక్క మా దగ్గర ఉండే అన్నల్ని కానీ ఎవరినన్నా ఒకరినిచ్చి తోడిచ్చైనా పంపిస్తాడు. అత్త మామది ఎట్లుంటది? సపోర్ట్ ఉంటుంది. అమ్మ వాళ్ళు ఎట్లనో అత్త మామది కూడా అంతేనా? మంచిగా చూసుకుంటారు అమ్మాయి లెక్కనే. మొత్తానికైతే అత్త మామ ఎట్లా చూసుకున్నా కూడా మొగడైతే మంచిగా చూసుకోవాలి, మొగడైతే మంచిగా దొరికిండు. అంతేనా? మరి మీ ఆయన కోసం ఏదైనా పాట పాడుకుంటావు ఇంట్లో? ఏదైనా గొడవ అయినప్పుడు కానీ, ఏదైనా ప్రేమ కొద్ది కానీ ఏదైనా పాట పాడతావా? అంటే ఆయన ముందు ఎప్పుడు వాడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం బయట పెడుతున్నా. అంటే ప్రభాస్ ఇష్టం నాకు, మిస్టర్ ఫరూక్ సినిమాలది ఆ పాట చాలా ఇష్టం, చెల్లి చెల్లి కాలింది. అదొక ఈయనకే డెడికేట్ చేయాలనుకుంటా కానీ ఎప్పుడు చెప్పలేదు. అంటే ప్రభాస్ మీ ఆయన కాజల్ నువ్వు అన్నట్టు అంతేనా? ఓకే, ఒక్కసారి ఆ పాట పాడు. ఇప్పుడు ఈ వీడియోతో మీ ఆయనకు పోవాలి పాట. తప్పకుండా. ఓకే. చెలి చెలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మల్లింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో గుచ్చి 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 గుచ్చిపోతున్నాయి, చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. మీ ఆయన ఊహించుకున్నావులే కొద్దిసేపు. ఓకే. ఓ పిల్లగా, ఈ పిల్ల ప్రేమను అయితే అస్సలు విడిచిపెట్టుకోకు, ఎందుకంటే బాగా ప్రేమిస్తుంది నిన్న అయితే, ఎందుకంటే ఆ మాటలలోనే తెలుస్తుంది నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో. సో మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి బిడ్డ. మరి ఇప్పుడు ఓకే, ఫ్యామిలీది అయిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటాను? ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే, ఇప్పటి వరకు అయితే స్టేజ్ ప్రోగ్రామ్సే నేను చేసుకున్నా. సీడీలలో అంటే అరుణోదయాలు ఉన్నప్పుడు ఒక 2 పాటలేమో వాడిన తప్ప ఇక మళ్ళీ నేను బయట ప్రైవేట్గా ఏం పాడలేదు. కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు కొంచెం బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇక నుంచి అయినా ఒక ఛానల్ పెట్టుకొని నాకంటే ఒక ఇంకా పర్సనల్గా గుర్తింపు ఎక్కువ తెచ్చుకోవాలనేది అయితే ఒక టార్గెట్ ఉన్నది. దాంతో ఒక ఛానల్ పెట్టుకొని నా పాటలు అంటూ నా గొంతు నా పర్సనల్గా జనాలలోకి వెళ్ళాలన్న కోరిక ఒక్కటైతే మిగిలింది. ఓకే, ఖచ్చితంగా నీకు జనాలు నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి జనాలు ఎప్పుడు నిన్ను ఏ విధంగా పాటను జనాలలోకి తీసుకెళ్ళినా కూడా నిన్ను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఆ సపోర్ట్ నీకు ఎప్పటికి ఉంటుంది చెల్లె.
సరేరా చెల్లె, ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉన్నాయి కదా, ఒక్క పాట పాడతావా నా కోసం? నాకు ఆ పాట అంటే బాగా ఇష్టం. సాయి చందన్న వాడిండు ఆ పాట నాన్న గురించి. ఒక్కసారిగా పాట పాడవా చెల్లె? తప్పకుండా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి కావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అసలు ఈ పాటనైతే నేను తొలిసారి విన్నప్పుడు అయితే అసలు బగ్గేడ్చిన తెలుసా. అసలు అసలు అందులో నాన్న పడే కష్టం అంతా అసలు ఒక పాట రూపంలో చెప్పిండు నాన్న. సాయి చంద్ అన్నకైతే నిజంగా అది అదొక జ్ఞాపకార్థం. ఇక అది ఆ అన్నకే ఆ పాట అచ్చు కుదిరినట్టు ఆ అన్నకే దిగుతుంది ఆ పాట. ఓకే చెల్లె, నాన్న గురించి అయితే బాగా మంచిగా అన్నావు ఇప్పుడు పాట. ఎందుకంటే ఈ పాట ఎవ్వరు విన్నా కూడా ఖచ్చితంగా ఎడతారు, బాగా ఏడిపోతుంది. అట్లా అమ్మ కోసం కూడా ఏదైనా పాట పాడుకుంటావు ఇంట్లో నువ్వు? ఇంట్లో పాడుకున్నాడు అంటే పాడుకుంటా. అంతకుముందు విమలక్క వాళ్ళది బ్రహ్మ చేసిన బొమ్మను కాదనే పాట అది పాడుకునేది. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో అందరికీ పరిచయం ఉన్నటువంటి పాట మిట్టపల్లి సురేంద్ర అన్న రాసినటువంటి పాట అమ్మ పాడే. తప్పకుండా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి, బుగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. ఈ పాట కూడా మస్తు రాసిండు అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న కూడా బాగా మంచి పాటలు రాస్తాడు. అసలు జబర్దస్తుగా రాసిండు ఈ పాట కూడా. అమ్మ మీద ప్రేమ అసలు ఎంత చూపించాలో అంతకు ఎక్కువ మించే రాసిండు. మరి చెల్లె, ఇప్పుడు ఇవి అమ్మ గురించి పాడినావు, నాన్న గురించి పాడినావు చెల్లె, అన్నీ మన పాటల ప్రస్థానం ఇక ఒక్కటి తవ్వుకుంటూ పోతే ఒకదానికొకటి అవి వస్తూనే ఉంటాయి. చెల్లె, మనం ఆడబిడ్డలం అంటేనే మొదలు గుర్తుకొచ్చేది బతుకమ్మ. మనకున్నది ఒకటే ఒక పండుగ బతుకమ్మ. మరి ఆ బతుకమ్మ పాట ఒకటి పాడు. ఆ ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఆ బతుకమ్మ పండుగ కోసం ఎంత కష్టాలు పడతాము, ఎన్ని రోజుల నుంచి ఎన్నో పైసలు ఖర్చు పెట్టి చీరలు కొనుక్కుంటాం కానీ తయారైనంత సేపు కూడా ఆడం అంతే. అందుకనే చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. నిజంగా చెల్లె, మనం ఆడబిడ్డలం అంటేనే మొదలు గుర్తుకొచ్చేది బతుకమ్మ. మనకున్నది ఒకటే ఒక పండుగ బతుకమ్మ. మరి ఆ బతుకమ్మ పాట ఒకటి పాడు. ఆ ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఆ బతుకమ్మ పండుగ కోసం ఎంత కష్టాలు పడతాము, ఎన్ని రోజుల నుంచి ఎన్నో పైసలు ఖర్చు పెట్టి చీరలు కొనుక్కుంటాం కానీ తయారైనంత సేపు కూడా ఆడం అంతే. అందుకనే చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. నిజంగా చెల్లె, నువ్వు అన్నట్టు
మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టి పట్టు చీరలు కొంటాం, నగలు వేసుకుంటాం, అంత మంచిగా తయారై బతుకమ్మలు పట్టుకొని పోతాం. పొద్దెల్ల బతుకమ్మలు పెడతాం, నీ బతుకమ్మ ఎత్తున్నదని ఆ బతుకమ్మ ఎత్తున్నదని పోటీలు వాడి పేర్చుకుంటాం. కానీ ఆడేటప్పుడు మాత్రం తయారైనంత సేపు కూడా బతుకమ్మ ఆడతాం. ఇప్పుడు ఈడ పోటీ వాడు ఎట్లా బతుకమ్మలు వేస్తానో ఆడి పోయినాక ఆ చీర ఎట్లున్నది, ఈ చీర ఎట్లున్నది అని ఆడలో అవ్వే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ పల్లె పాటలు ఒకప్పుడు అంటే శ్రమజీవుల పండుగ, ప్రకృతి నుంచి వచ్చినటువంటి పండుగ. కానీ ఆడి వేయిన తర్వాత ఈ మధ్య కాలంలో డీజే మొత్తం ఇదంతా అయింది కాబట్టి, డీజే పాటలతో అయింది కాబట్టి చేతుల సప్పట్ల తాళాలు తక్కువ అవుతున్నాయి. డీజే పాటలతో కోలాటాలు ఆడు పెట్టినామా, డీజేలో డ్యాన్స్ చేసినామా. అట్లా ఈ మధ్య కాలంలో శనిగ సేళ్ళనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, సేతులియ నీతో నాకు సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ, సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ. ఇది పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి కనుగుల కంచే, ఆ కంచే సేళ్ళ నిలబడి కాలు దొక్కయ్యో నాతో పాట పాడయ్యో. ఓకే చెల్లె, అసలు ఈ పాటలు పాడుకుంటూ పోతుంటే ఇక బొచ్చడు ఉంటాయి చెల్లె. లాస్ట్కి ఒక్క పాట, ఇంకా నేను అడిగేది ఒక్కటే పాట ఇక నిన్ను, ఎందుకంటే ఇక జనాలకు బొచ్చడి పాటలు పాడి వినిపించినావు. ఒక్కటే పాట చెల్లె, మనం ఉద్యమంలో బాగా గుర్తింపు తెచ్చిన పాట, ఉద్యమ పాట. అది నీకు పరిచయమే నాకు పరిచయమే, తప్పకుండా. ఉద్యమాల విరుల గన్న వీర తెలంగాణ మహాపోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణ మహానాలు కోట్ల ప్రాణమా. ఉద్యమాల విరుల గన్న పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణ మహానాలు కోట్ల ప్రాణమా. కరీంనగర్ కత్తులాటల, కరీంనగర్ కత్తులాటల, కరీంనగర్ కత్తులాటల, ఎత్తురు జిమ్మిన నేస్తమా, ఎత్తిన జెండల రూపమా, ఎర్ర బటల రూపమా, సింగరేణి మణి దీపమా. ఉద్యమాల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణ మహానాలుగు కోట్ల ప్రాణమా. ఈ పాటనైతే బగ్గా అసలు మనం అయితే ఆగేటోళ్ళమే కాదు కదా. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అయితే ఈ పాట పాడుకుంటేనైతే మేము బగ్గి ఎగిరేటోళ్ళముల్లా అందరు. మేము అప్పుడు చిన్నగా ఉంటాము కదా, అసలు అందరు ఈ పాట పాడి మేము స్టేజ్ దిగిందంటే అందరు ఎత్తుకొని ముద్ద పెట్టుకునేటోళ్ళు. మంచిగా పాడిరు, మస్తు డ్యాన్స్ వేసిరని బగ్గా. అప్పుడైతే ఇక వాళ్ళందరూ అట్లా పొగుడుతుంటేనైతే మాకు బొచ్చడు మంచిగా అనిపించేది. అబ్బా ఎంత మంచిగా ఉంటారు, ఎంత మంచిగా అంటారు, మేము ఇంత మంచిగా వాడినామా అనిపించేది. అయితే చూసిండ్రు కదా మనం గోదావరి కానీ మనం సౌమ్యతోనైతే ఇలా ఆర్ఆర్ టీవీ మాట పాటతో మీ ముందడికి రావడం జరిగిందండి. సో చెల్లెని ఇక తవ్వుతంటే ఇక పాటలు వెళ్తూనే ఉంటాయి. కానీ ఇక మన వీడియో అయిపోయింది కాబట్టి చెల్లె దగ్గర ఇంకా బొచ్చడి పాటలు ఉన్నాయి. ఇంకా ఇక మనం పుట్టని తవ్వుతే ఎట్లా మట్టి వెళుతుందో సేమ్ చెల్లె దగ్గర కూడా గట్టినే పాటలు ఉన్నాయి. చెల్లె నీ టైం అంతా ఈరోజు మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెల్లె. ఇలానే నీ సపోర్ట్ ఎప్పటికీ మా ఆర్ఆర్ టీవీకి మాట పాటకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లె మరి ఎట్లా అనిపించింది ఇవాళ ఆర్ఆర్ టీవీ మాట ముచ్చట? మస్తు అనిపించింది సాయి. ముందుగా ఆర్ఆర్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను ఇంకింత ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా జనాలకు ప్రపంచానికి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆర్ఆర్ టీవీకి కూడా మన ప్రేక్షకుల సపోర్టు మరింత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.